బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై సిట్ నివేదిక సమర్పించింది. 2 వాల్యూమ్లలో చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదిక అందించారు. మొదటి వాల్యూమ్ 112 పేజీలు, రెండో వాల్యూమ్ 152 పేజీలతో నివేదిక తయారు చేశారు. తాము గుర్తించిన అంశాలతో పాటు తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూమ్లో 9 చాప్టర్లతో తమ అబ్జర్వేషన్లను ఉంచిన సిట్ రెండో చాప్టర్లో వివిధ కేసులకు సంబంధించిన తమ పెండింగ్లను ఎఫ్ఐఆర్ల వారీగా వివరించింది. ఇక సిట్ నివేదిక విషయానికి వస్తే పల్నాడు జిల్లాలో నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటు వారిపై సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదు. కేసుల్లో నిందితుల్ని ఎఫ్ఐఆర్లో ఆగంతకులుగా నమోదు చేయడం సరైంది కాదు. ఇక నిందితులు తెలిసి ఉన్నప్పటికీ వారిని అరెస్టు చేయలేదని సిట్ పేర్కొంది. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీలు పర్యవేక్షించాలని సూచించింది. మరోవైపు పల్నాడులో 276, తిరుపతిలో 70, అనంతపురంలో 718 మందిని అరెస్టు చేసినట్లు సిట్ తెలిపింది. పల్నాడులో 192, తిరుపతిలో 20, అనంతంలో 527 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపింది. ఇక ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులుంటే వారిలో 1245 మంది గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు పట్టపగలే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రత్యక్ష సాక్షులను గుర్తించలేకపోయారని సిట్ పేర్కొంది. ఈవీఎంలో ధ్వంసం జరుగుతున్నప్పుడు వెబ్కాస్టింగ్ ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వచ్చినప్పుడు నివేదికలో పేర్కొంది. ఇక పోలింగ్ స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే విషయంలో బిఎల్ఓలు, వీఆర్ఓలు కూడా ఆలస్యం చేయడం ఆశ్చర్యం అనిపించిందని తన నివేదికలో రాసుకొచ్చింది. సరైన దర్యాప్తు చేయాలని ఇన్వెస్టిగేషన్ అధికారులకు మెమో జారీ చేసినట్లు సిట్ తెలిపింది. హింసకు పాల్పడిన ముఖ్య నేతలను పాత్రను మరింత ఎస్టాబ్లిష్ చేసేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తన నివేదికలో పేర్కొంది సిట్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై సిట్ నివేదిక సమర్పించింది. 2 వాల్యూమ్లలో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదిక అందించారు. మొదటి వాల్యూమ్ 112, రెండో వాల్యూమ్ 152 పేజీలతో నివేదిక తయారు చేశారు. తాము గుర్తించిన అంశాలతో పాటు తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూమ్లో 9 చాప్టర్లతో తమ అబ్జర్వేషన్లు ఉంచిన సిట్ రెండో చాప్టర్లలో వివిధ కేసులకు సంబంధించిన తమ పెండింగ్లను ఎఫ్ఐఆర్లు వారీగా వివరించింది. ఇక సిట్ నివేదిక విషయానికి వస్తే పల్నాడు జిల్లాలో నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటు వారిపై సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదు. కేసుల్లో నిందితుల్ని ఎఫ్ఐఆర్లో ఆగంతకులుగా నమోదు చేయడం సరైంది కాదని తెలిపింది. ఇక నిందితులు తెలిసి ఉన్నప్పటికీ వారిని అరెస్టు చేయలేదని సిట్ పేర్కొంది. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీల పర్యవేక్షించాలని సూచించింది. మరోవైపు పల్నాడులో 276, తిరుపతిలో 70, అనంతపురంలో 718 మందిని అరెస్టు చేసినట్లు సిట్ తెలిపింది. ఇక పల్నాడులో 192, తిరుపతిలో 20, అనంతపురంలో 527 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపింది. ఇక ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులుంటే వారిలో 1245 మందిని గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు పట్టపగలే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రత్యక్ష సాక్షులను గుర్తించలేకపోయామని సిట్ పేర్కొంది. ఈవీఎంలో ధ్వంసం జరుగుతున్నప్పుడు వెబ్కాస్టింగ్ ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వచ్చినట్లు నివేదికలో పేర్కొంది. పోలింగ్ స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే విషయంలో బిఎల్ఓలు, వీఆర్ఓలు చాలా ఆలస్యం చేయడం ఆశ్చర్యం అనిపించిందని తన నివేదికలో రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసపై సిట్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో జరిగినటువంటి
హింసాత్మక ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను సిట్ అధికారులు డీజీపీ కార్యాలయానికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సిట్ 2 పర్యామంలో అంటే గతంలో హింస జరిగినప్పుడు 48 గంటల్లో 132 పేజీలతో ఉన్నటువంటి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు దరిదాపుగా 450 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను అధికారులకు అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసినట్లయితే కనుక 3 జిల్లాలలో చిత్తూరు, అనంతపురం, పల్నాడు ఈ 3 జిల్లాలలో 33 కేసులు నమోదైనాయి. ఈ 33 కేసుల్లో దరిదాపుగా 1400 మంది నిందితులు ఉండే విధంగా కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. వానిలో ప్రధానంగా చూసినట్లయితే కనుక ఎన్నికల రోజు ఈవీఎంలు ధ్వంసం చేయటము, ఎన్నికల తర్వాత గ్రామాలపై దాడులు చేయటము, పెట్రోల్ బాంబులు వేయటము, ఆ ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేయటము, అలానే తిరుపతి ప్రాంతంలో ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి నానిపై దాడి చేసినటువంటి ఘటన, ఇలా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఘటనలన్నిటిపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సిట్ అధికారులు ప్రధాన విషయాలను ప్రస్తావించారు. అధికారులు చాలా నిర్లప్తంగా వ్యవహరించారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎక్కడికెక్కడికి దాడులు జరుగుతున్నా కానీ అధికారులకు తెలియపరచడంలోనూ, ఎఫ్ఐఆర్లు నమోదు చేయించడంలోనూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంలోనూ చాలా కాలయాపన చేశారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి ప్రతిగా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం అప్పుడే దరిదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది ఉన్నతాధికారులను బదిలీ చేయడం జరిగింది. అంటే ఎస్పీలను, కలెక్టర్లను, అలానే సిఐలను, డిఎస్పీలను కూడా గతంలోనే బదిలీ చేయటము, సస్పెండ్ చేయడము చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తర్వాత సిట్ నివేదిక ఆధారంగా చూస్తే కనుక దరిదాపుగా 1400 మందిలో 1200 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే క్లియర్గా వీడియో ఫుటేజ్తో సహా కనిపిస్తున్నా కానీ వారి పేర్లు మెన్షన్ చేయకుండా అనుమానితులు, అగంతకులు అంటూ ఏదైతే చేసిన దాన్ని కూడా తప్పుపడటం జరిగింది. కావాలనే కాలయాపన చేశారు, కావాలనే ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేశారు, జాప్యంలో కూడా శిక్షల నమోదు కూడా కరెక్ట్గా లేవంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే సిట్ ఇచ్చినటువంటి నివేదిక చూసినట్లయితే కనుక తప్పనిసరిగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కఠినంగా శిక్ష పడే విధంగా కూడా ఎస్పీలు, డిఐజీలు కృషి చేయాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదులు, అదుపులోకి తీసుకోవటము, అరెస్ట్ చేయడమే కాకుండా విచారణ వేగవంతం చేసి దర్యాప్తు ముమ్మరం చేసి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా పల్నాడు, చిత్తూరు, అలానే అనంతపురం ఈ 3 జిల్లాల్లో జరిగిన వారిపై ఈరోజు సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక చూసినట్లయితే కనుక అధికారుల యొక్క నిర్లప్తత, అధికారుల యొక్క అనావరిత ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. వానితో పాటు ఎక్కడైతే సీసీ ఫుటేజ్లో గొడవలు జరుగుతున్నా కానీ చూసి ఫిర్యాదు చేసే సమయం కూడా ఎక్కువ సమయం తీసుకున్నారు. అలానే ఫిర్యాదు చేసినప్పుడు కూడా పేర్లు మెన్షన్ చేయకుండా అగంతకులు, వాళ్ళు ఎవరైతే అనుమానితులు అంటూ మెన్షన్ చేసినటువంటి తీరును కూడా తప్పుపడటం జరిగింది. ఇప్పటికే ఎవరైతే దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వారిపై క్లియర్గా విచారణ జరిపించి దర్యాప్తు వేగవంతం చేయాలని కూడా కోరిన పరిస్థితి. అయితే సిట్ నివేదిక ఆధారంగా కఠినంగా శిక్షలు పడే అవకాశం కనపడుతుంది. అలానే సిట్ నివేదికలో సీసీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షులు, ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరి విషయాలన్నీ కూడా క్రోడీకరించారు. కాబట్టి సిట్ నివేదిక ద్వారా ఎన్నికల సమయంలో ఎవరైతే దాడులకు పాల్పడారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.